హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కొబ్బరితో పచ్చడి చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, పచ్చిమిర్చి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఇప్పుడు చింతపండు కూడా కడిగి పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవచ్చు అండి, ఒక 2-3 రెబ్బల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. వెల్లుల్లి, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇలా కొన్ని వాటర్ వేసుకున్నాను అంతే, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇందులో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు పడితే ఒకసారి చూసుకొని టేస్ట్ చూసి ఉప్పు పడుతుంది అనుకుంటే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాను. మనకు ఎక్కువ ఏం ఆయిల్ పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైంది కదా, 1 పావు స్పూన్ ఆవాలు వేసుకున్నాము. అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 పావు స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం వేగాలి. కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా మంట సిమ్ మీద పెట్టేసుకొని వేసుకోవాలి. ఒకటి పోపు అంతా మాడిపోతుంది. కొబ్బరి వేసుకున్నాం కదా, ఇది ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు మగ్గించుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.